హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వార్డు సచివాలయాల నుంచి వాలంటీర్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇవి మనకి 4 జిల్లాల నుంచి రిలీజ్ అయ్యాయండి. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ కూడా మనకి 13 జిల్లాల నుంచి కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయని ఆల్రెడీ ముందుగా చెప్పారు. ఇంకా ఈ మంత్లోనే మనకి వైజాగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మనకి ఈ 4 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మనకి కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఆ నోటిఫికేషన్స్ వైజ్గా మనం దానికి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి చివరి డేట్ ఎప్పుడు ఉంటుంది, అండ్ ఏ జిల్లాల నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, దానికి మనకి వాలంటీర్కి శాలరీ అనేది ఎంత ఇస్తారు అన్నది, అండ్ దాని క్వాలిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్స్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు, గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ గురించి కానీ రిలీజ్ అయినప్పుడు కానీ, కంప్యూటర్ టెక్నిక్స్ గురించి ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. సో ఫ్రెండ్స్, ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ వీడియోని కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు వాలంటీర్స్కి అప్లై చేయాలని లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో నాకు ఇంతవరకు నేను చేసిన వీడియో ఆశా కార్యకర్తల గురించి కానీ, అంగన్వాడీ ఉద్యోగాల గురించి కానీ నాకు చాలా పాజిటివ్ మెసేజ్లో వచ్చాయి. అంటే చాలామంది అప్లై చేస్తున్నారంట దీనికి. సో మనకు కాకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది కాబట్టి, మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా దీన్ని షేర్ చేసుకోండి. షేర్ చేస్తే వాళ్ళైనా సరే అప్లై చేసుకుంటారు. సో నీడ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వన్, వాలంటీర్స్గా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఇప్పటికీ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పటివరకు కూడా 5,000 రూపీస్ శాలరీ అనేది వాలంటీర్స్కి ఇస్తున్నారు. కానీ దాన్ని అంటే వాలంటీర్స్కి గౌరవ వేతనం కింద 5,000 ఇస్తామని చెప్పి ఫస్ట్ చెప్పారు. సో ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు 8,000 ఇస్తేట్టుగా ఒక కొత్త జీవో అనేది రిలీజ్ అవుతున్నట్టుగా ఒక న్యూస్ పేపర్ నోటిఫికేషన్ కూడా మనకు వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ గురించి కూడా మనం వీడియోలో చూద్దాం. సో ప్రజెంట్ మీకు వీడియోలోకి వెళ్తే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను మీకు ఈ GSWS వాలంటీర్స్ తాలూకా లింక్ని నేను నా నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కింద ఉన్న నా డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకోండి. అక్కడ మీకు లింక్ పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ చూస్తే దీనిలో ఫస్ట్ వన్ మీకు కనబడుతుంది, ఇక్కడ నోటిఫికేషన్స్ అని. ఇది క్లిక్ చేయగానే మనకి ఇలాగా అప్లికేషన్స్ కనబడతాయి. ఇక్కడ మనకి చూడండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, నెల్లూరు నుంచి, అండ్ చిత్తూరు, అనంతపూర్, ఈ 4 డిస్ట్రిక్ట్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అయితే దీనికి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారంటే అక్టోబర్ 19న నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ దానికి ఎప్పటి నుంచి తీసుకుంటారంటే వాళ్ళు అక్టోబర్ 19th, అంటే ఆన్లైన్ అప్లికేషన్సే కాబట్టి మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. ఈ అప్లికేషన్స్ని అక్టోబర్ 19th నుంచి 22 వరకు కూడా మీరు దీన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఎక్కువ రోజులు పెట్టలేదు ఫ్రెండ్స్, 3 డేస్ మనకు పెట్టారు. సో 19th, 20, 21, 22 మనకి ఈ 3 డేస్లో మాత్రం, అంటే 4 డేస్కి, ఈ 4 డేస్ మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది. అండ్ నెల్లూరు కూడా చూడొచ్చు. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసరికి అక్టోబర్ 19th స్టార్ట్ అయింది. ఇది కూడా 23rd వరకు ఇచ్చారు దీనికి. తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇది 25th వరకు ఇచ్చారు. అనంతపూర్లో 15th స్టార్ట్ అయింది. యాక్చువల్గా దీనికి 31st వరకు కూడా నోటిఫికేషన్ ఎండింగ్ డేట్ ఇచ్చారనమాట. ఒకసారి దీన్ని నేను నెల్లూరు తాలూకా ఒక పేపర్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ పేపర్ నోటిఫికేషన్ ఏంటనేది చూద్దాం ఒకసారి. సో ఈ నోటిఫికేషన్ చూస్తే, వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి, కమిషనర్ దినేష్ కుమార్. ఇక్కడ చూస్తే నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కమిషనర్ దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. 10వ తరగతి విద్యార్హతగా కలిగిన వారు ఈ నెల 23వ తేదీలోపు గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. వాలంటీర్లుగా ఎంపికైన వారికి స్థానిక సచివాలయాల్లో విధులు కల్పిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. సో చూస్తే మనం దీని ప్రకారం మన 10th క్లాస్ క్వాలిఫికేషన్ దీనికి ఉండాలని చెప్తున్నారండి. తర్వాత దీనికి 23వ తేదీలోపు, అంటే ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటారో వాళ్ళు 23 లోపు అప్లై చేసుకోవాలి. అని మీరు అనుకోవచ్చు. సో ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుంది, ఏ వార్డు వాళ్ళు, ఏ గ్రామం వాళ్ళు అక్కడే అప్లై చేసుకోవాలి కాబట్టి ఈ జాబ్కి మీకు
ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు, నెల్లూరు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏ ఊర్లో వాళ్ళు ఉన్నారో ఆ రెసిడెన్స్లో అసలు ఖాళీలు ఉన్నాయా లేదా అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. దీనిలో చూస్తే సో ఏ డిస్ట్రిక్ట్ అండ్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఎప్పుడు పడింది, అక్టోబర్ 19న. ఎప్పటి నుంచి, అక్టోబర్ 19 నుంచి 22 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్ని డిస్ట్రిక్ట్ నుంచి మీకు కనబడుతున్నాయి చూడొచ్చు. ఈ 4 డిస్ట్రిక్ట్ నుంచి ఇలా కనబడ్డాయి. ఇప్పుడు దీనిలో మనం శ్రీకాకుళంలో 451 వేకెన్సీస్ ఉన్నాయంటే ఓవరాల్గా వేకెన్సీస్ 2616 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో మనకి 451 వేకెన్సీస్ శ్రీకాకుళం నుంచి ఉన్నాయి. నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే శ్రీకాకుళంలో ఏ మున్సిపాలిటీ అండర్లో, ఏ మున్సిపాలిటీ పరిధిలో అయితే మనకు ఉన్నాయో, ఇప్పుడు ఆమదాల వలస మండల వైజ్గా చూస్తే దూసి మున్సిపాలిటీ పంచాయతీలో వచ్చేసరికి ఒక వేకెన్సీ ఉందంట. ఇలాగా డిఫరెంట్ ఆఫ్ వేకెన్సీస్ చూడొచ్చు. ఇక్కడ మీద హెచ్ఎల్లో వచ్చేసరికి ఇక్కడ ఎస్ఎస్ఆర్ పురం జీపీ అని ఉంది. సో దీనికి ఒక వేకెన్సీ ఉందంటే ఇలా డిఫరెంట్ ఆఫ్ వేకెన్సీస్ మనకు కనబడుతున్నాయి. అంటే వాళ్ళు మాత్రమే అక్కడ అప్లై చేసుకోవాలి కాబట్టి మీరు అప్లై చేద్దాం అనుకున్నప్పుడు ఇవి చెక్ చేసుకోండి ఒకసారి ముందు. జీ సిగడంలో వచ్చేసరికి నిద్దాంలో ఒక వేకెన్సీ ఉందంట. ఇలాగా చూడండి, జీ సిగడంలో పున్నాంలో 4 వేకెన్సీస్ ఉన్నాయంట. సో ఈ విధంగా మీరు ఆ మున్సిపాలిటీ ఆ పంచాయతీ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి కాబట్టి ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి అన్నిటికీ ఇచ్చారు. చిత్తూరుకి ఇచ్చారు. ఇప్పుడు చిత్తూరులో ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 114 ఉన్నాయి చిత్తూరుకి. ఇది క్లిక్ చేశాను అనుకోండి, చూడండి దీనిలోని కళాకడలో వచ్చేసరికి ఏంటంటే ఈ పంచాయతీలో మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయంట. ఇలా మనం డిఫరెంట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది చెక్ చేసుకొని మీరు అప్లై చేయండి. అండ్ ఇంకొకటి చెప్పాను మీకు నేను, ఏదైతే జాబ్ మన శాలరీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను కదా, ఆ నోటిఫికేషన్ గురించి చూద్దాం ఒకసారి మనం. ఇక్కడ చూడొచ్చు, గ్రామ వాలంటీర్ల గౌరవ వేతనం 8,000 పెంపు మరో 2 రోజుల్లో సర్కారు నిర్ణయం. ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి చర్యలు. సో ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు చాలా పోస్ట్ 13 డిస్ట్రిక్ట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి మనకి నోటిఫికేషన్స్ అనేవి. ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 8,000కి పెంచాలని నిర్ణయించారు. వారు చేసే పనిని దృష్టిలో ఉంచుకొని గ్రామ వాలంటీర్లు రోజువారీ కనీస వేతనాన్ని సుమారు 270 వరకు చెల్లించాలనే ఆలోచన చేయాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి జగన్ సానుకూల రీతిలో పరిశీలించినట్టుగా సమాచారం. వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనం అయినందున రోజువారీ భత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏకమొత్తంగా 8,000 రూపాయలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లుగా చెప్తున్నారు. కొంతకాలం నుంచి ఈ ప్రతిపాదన ఉన్నది. చివరికి ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించిన ఈ నెల 16వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం వేసేందుకు వీలుగా చర్చగా అంశాన్ని తీసుకొని వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీకు ఇక్కడ ఒక పేపర్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో పెంచే అవకాశాలు అయితే మ్యాక్సిమం ఉండొచ్చు, ఎందుకంటే సంవత్సరం అయిపోయింది కాబట్టి, ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఆగస్టుతో, కాబట్టి మ్యాక్సిమం పెంచే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు మొబైల్కి నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.